వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు అనాలిసిస్కి నేను ఒక టైటిల్ పెట్టినాను. ఆ టైటిల్ మీరు చూసినట్లయితే, ఒకటో కృష్ణుడు రాడు, రెండో కృష్ణుడు లేడు, మూడో కృష్ణుడు కనిపించడు, అద్దంకి వైసీపీలో ఒక విచిత్రమైన పరిస్థితి అని చెప్పేసి నేను ఒక టైటిల్ పెట్టడం జరిగింది. ఆ అంశం గురించి మనం మాట్లాడుతాం. ప్రకాశం జిల్లా అండంతోనే, ఉమ్మడి ప్రకాశం జిల్లా అండంతోనే కొన్ని కాన్స్టిట్యున్సీస్ ఎప్పుడు ఫింగర్ టిప్స్ మీద ఉంటాయి. అలాంటి వాటిలో అద్దంకి కాన్స్టిట్యున్సీ ఎప్పుడు కూడా ముందే ఉంటుంది, లైక్ పర్చూరు. సో ఇక్కడ మనం చూసినట్లయితే రాజకీయ పరంగా ఎప్పుడు కూడా జిల్లా పరంగా వెనుకబాటుతనం ఉన్నప్పటికీ ప్రకాశం జిల్లాలో రాజకీయంగా ఎప్పుడు కూడా చైతన్యవంతంగానే ఉంటుంది. ఆ జిల్లాలో అద్దంకి అనేది ఎప్పుడు కూడా ప్రీడామినెంట్గా ఉంటుంది బికాస్ ఆఫ్ లోకల్ ఎమ్మెల్యే. ఎందుకంటే కొంతమంది ఎమ్మెల్యేలు ఉంటారు, వాళ్ళకి పార్టీలతో సంబంధం లేకుండా ఒక ఇండివిజువల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంటారు, జనం మనిషిగా పేరు ఉంటుంది. సో అలాంటి కోవలోకి వచ్చే వ్యక్తే గొట్టిపాటి రవి. మనం చూసినట్లయితే అద్దంకి అనేది ఒక టిపికల్ కాన్స్టిట్యున్సీనే. అలాంటి కాన్స్టిట్యున్సీలో జగన్మోహన్ రెడ్డికి అనేక అనుభవాలు, అనేక పరాభవాలు ఎదురయ్యాయి. ఆ పరాభవాల నుంచి కూడా ఆయన పాఠాలు నేర్చుకునే ప్రయత్నం చేయట్లేదు. అందుకే అద్దంకి లాంటి ఒక కాన్స్టిట్యున్సీ కానీ, ప్రజెంట్ ఆ కాన్స్టిట్యున్సీ నుంచి ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్న గొట్టిపాటి రవి కానీ ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డికి ఒక సమస్యగానే మారుతూ ఉన్నారు. నిజానికి మనం చూస్తే గొట్టిపాటి రవి ముందుగా కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే ఆయన. జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత 2014లో ఫస్ట్ టైం ఆయన ఎలక్షన్స్ని ఫేస్ చేశారు. ఆ టైంలో గొట్టిపాటి రవి వైఎస్ఆర్సీపీలో చేరారు. వైఎస్ఆర్సీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ టైంలో కర్ణం బలరాం కొడుకైన వెంకటేష్ పోటీ చేస్తే ఆయన ఓడించి మరీ గొట్టిపాటి రవి ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. తర్వాత 23 మంది ఎమ్మెల్యేలు ఎప్పుడైతే టీడీపీ జెండా కప్పుకున్నారో, ఆ టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో గొట్టిపాటి రవి కూడా వాళ్ళతో పాటు టీడీపీలోకి వెళ్ళడం జరిగింది. ఇక టీడీపీలోకి వెళ్తే ఆ రోజున వైసీపీకి పోటీ చేయడానికి ఒక అభ్యర్థి లేరు. ఎలక్షన్ ముందు మొత్తానికైతే బాచెన్ చెంచుగట్టని తీసుకొచ్చి గొట్టిపాటి రవి మీద పోటీకి పెట్టే ప్రయత్నం చేశారు. నిజానికి ఆ రోజున అక్కడ కర్ణం బలరాం ఈయన రాకనైతే వ్యతిరేకించాడు, రవి రాకను. ఎలాగైనా తనకే టికెట్ ఇవ్వాలన్నారు కానీ లక్కీగా లాస్ట్ మినిట్లో కర్ణం బలరాంకి చీరాలు కలిసి వచ్చింది. అక్కడ ఆమంచి కృష్ణమోహన్ టీడీపీ ఇన్ఛార్జ్గా ఉన్నారు. లాస్ట్ మినిట్లో వైసీపీలోకి వెళ్ళారు. సో అలా చంద్రబాబు నాయుడు ఆయన కన్విన్స్ చేసి కర్ణం బలరాంను చీరాలకు పంపించడం జరిగింది. ఇక్కడ మనం మొత్తానికైతే గ్రౌండ్ క్లియర్ చేశారు అద్దంకిలో గొట్టిపాటి రవి. గొట్టిపాటి రవి వర్సెస్ చెంచుగరటయ్య అన్న ఈక్వేషన్ వచ్చింది ఆ రోజున. చెంచుగరటయ్యని ఓడించి మరీ గొట్టిపాటి రవి ఎమ్మెల్యే కావడం జరిగింది. బట్ పార్టీ అధికారానికి దూరమైంది. ఆ రోజు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంది. ఆ 5 ఏళ్ల పాటు గొట్టిపాటి రవిని అనేక రకాలుగా హింసించే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి. ఆయన మీద కేసులు పెట్టారు, ఆయన పార్టీలోకి రమ్మని థ్రెటన్ చేశారు. అయినా సరే రాక్ సాలిడ్గా నిలబడ్డారు రవి, ఎక్కడా డీవియేట్ కాకుండా. సో అలాంటి వ్యక్తికి చెక్ పెట్టాలంటే మంచి యూత్ లీడర్ ఉండాలని చెప్పేసి ఇలా మొత్తానికైతే జగన్మోహన్ రెడ్డి బాచిన చెంచుగరటయ్య కొడుకైన కృష్ణ చైతన్యాన్ని ఇన్ఛార్జ్గా పెడతాం జరిగింది. అతనే పాపం ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రొజెక్ట్ అయ్యాడు కూడా ఒక దశలో. ఇక మరోవైపు ఏం జరిగిందంటే కర్ణం బలరాం ఆల్రెడీ టీడీపీని విడిచి అప్పటికే ఆమంచి కృష్ణమోహన్ సఫికేషన్ తట్టుకోలేక వైఎస్ఆర్సీపీలోకి వచ్చినారు. తన కొడుకు వెంకటేష్కి ఆ టికెట్ ఇవ్వాలని చెప్పి ఆయన ప్రెజర్ చేయడం జరిగింది. అయినా జగన్మోహన్ రెడ్డి కృష్ణ చైతన్య వైపే నిలబడ్డారు. సరే అలాంటి కృష్ణ చైతన్యకైనా టికెట్ ఇచ్చారా అంటే అది లేదు. లాస్ట్ మినిట్లో ఏం చేశారు, స్థానికుడు కాని పాణ్యం హనిమిరెడ్డిని తీసుకొచ్చి అక్కడ ప్లాంట్ చేశారు. ఎందుకు పాణ్యం హనిమిరెడ్డిని పెట్టారు అంటే ఆయనకున్న ఒకే ఒక క్వాలిఫికేషన్ ఏంటంటే ఆయన సుబ్బారెడ్డి అనుచరుడు కావడం. సో పాణ్యం హనిమిరెడ్డిని అక్కడ పెడతాం జరిగింది. ఎప్పుడైతే పాణ్యం హనిమిరెడ్డికి టికెట్ ఇచ్చారో అప్పటి నుంచి కూడా బాచెన్ చెంచుగరటయ్య ఫ్యామిలీ కానీ, కృష్ణ చైతన్య కానీ పూర్తిగా పార్టీ నుంచి సైడ్ అయ్యారు. వాళ్ళు పార్టీలో ఉన్నారనే పేరుకి ఎక్కడ కూడా పార్టీలో యాక్టివ్గా లేరు తండ్రి కొడుకులు ఇద్దరు కూడా. అంత కష్టపడిన తర్వాత వాళ్ళిద్దరినీ కూడా జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టే ప్రయత్నం చేయడం వాళ్ళకి ఒక సఫికేషనే. సో హనిమిరెడ్డి పెర్ఫామ్ చేయగలిగారా సరిగ్గా అంటే అది లేదు. సరిగ్గా ప్రచారం లేదు. ప్రచారానికన్నా ముందే కాడి కింద పడేశారైనా. సో గొట్టిపాటి రవి మొన్న ఎన్నికల్లో మరోసారి ఎమ్మెల్యేగా గెలిచి ఈరోజు మంత్రిగా ఉన్నారు. సో అంతకుముందు పోటీ చేసిన బాచెన్ చెంచుగరటయ్య ఆ పార్టీలో యాక్టివ్గా లేరు. ఒకసారి వన్స్ ఓడిన తర్వాత ఈ పాణ్యం హనిమిరెడ్డి అనే వ్యక్తి అసలు వైఎస్ఆర్సీపీలో ఉన్నారో లేదో కూడా ఎవరికి తెలియదు ప్రజెంట్. ఇక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు, ఎలాగైనా గొట్టిపాటి రవికి చెక్ పెట్టాలంటే సేమ్ సామాజిక వర్గానికి చెందిన ఒక వ్యక్తి కావాలనుకున్నారు. మొత్తానికి వెతికి ఎక్కడో పల్నాడులో డాక్టర్గా ఉన్న చంద్రపూడి అశోక్ని తీసుకొచ్చి అక్కడ ఇన్ఛార్జ్గా నియమించే ప్రయత్నం చేశారు. వెన్ కంపేర్డ్ విత్ రవి, చంద్రపూడి అశోక్ ఏజ్ కూడా చిన్నదే, ఇంకా చాలా భవిష్యత్తు కూడా ఉంది ఆయనకి రాజకీయాల్లో. చాలా బాగా పెర్ఫామ్ చేయగలరు ఇప్పటి నుంచే కనుక పూర్తిగా నీట్గా లోకల్ పాలిటిక్స్ మీద ఫోకస్ పెడతాయి. కానీ పేరుకు మాత్రమే అక్కడ అశోక్ని ఇన్ఛార్జిగా ప్రకటించారు. ఆయన కూడా చాలా గ్రాటిట్యూడ్తో మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి. కానీ ఆ స్థాయిలో ఈరోజు అశోక్ అక్కడ ఫోకస్ పెట్టలేకపోతా ఉన్నారు. ఎందుకంటే అడుగడుగున రవి అక్కడ పాతుకుపోయినారు పూర్తి స్థాయిలో. గొట్టిపాటి రవి మంత్రి అవడం ఆయనకి ఇంకా కలిసి వచ్చిందని అనుకోవాలి. అలాంటి పరిస్థితుల్లో అక్కడ సర్వే చేయించుకున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి ఆ స్థాయిలో వైఎస్ఆర్సీపీ కోపం చేయలేకపోతా ఉంది. అసలు గొట్టిపాటి రవికి అశోక్ చెక్ పెట్టగలరా, అసలు గొట్టిపాటి రవి టవరింగ్ పర్సనాలిటీ ముందు అశోక్ సరిపోతాడా అన్న చర్చ కూడా వినిపిస్తోంది. అక్కడ చాలా సీరియస్గా జరుగుతోంది.
సో మొత్తానికైతే మాత్రం ఆ అశోక్ కూడా అంత సీరియస్గా ఫోకస్ పెట్టలేకపోతా ఉన్నారు. అద్దంకిలో వైసీపీ యాక్టివిటీస్లో అన్న విమర్శ కూడా ఉంది ఆయన మీద, వచ్చి కొన్ని రోజులు అవుతున్నప్పటికీ. సో మొత్తానికైతే మనం టైటిల్లో పెట్టినట్టు ఒకటో కృష్ణుడు ఉండడు, రెండో కృష్ణుడు లేడు, మూడో కృష్ణుడు కనిపించడు అని సేమ్ అద్దంకిలో మాత్రం జగన్మోహన్ రెడ్డి ఎన్ని ప్రయోగాలు చేసినా అద్దంకిలో వైసీపీ పరిస్థితి మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది అని మనం చెప్పుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.